అందుకే మనం ప్రకృతిలోని వెళ్ళి ఆలోచించుకుంటే ఒక వేడిశనగ గింజ చూడండి, ఒక వేడిశనగ గింజ భూమిలోనే అది పడుతుంది నేలలో. మరి నేలలో పండినప్పుడు నీళ్లు పెడుతున్నప్పుడు వాటికి బురద అవుతుంది, మట్టి అవుతుంది. మట్టిలోనే పండాలి, మట్టిలోనే అవి గింజలుగా రావాలి. మరి దానికి చక్కగా ఒక శరీరాన్ని అమర్చినట్లుగా, ఒక బాక్స్ అమర్చినట్లుగా, ఒక సూట్ కేసు అమర్చినట్లుగా, మనం బట్టలు ఎలాగైతే సర్దుకుంటామో అలా అమర్చినట్లుగా దానికి ఫ్లేవర్ ఏర్పాటు చేశారు చూడండి. ఫ్రెష్ గా నువ్వు ఎంత మట్టిలో నుండి తీసినా దాన్ని ఎలా చేసుకుంటావు, తీసుకొని అలా ఒలుసుకొని ఫ్రెష్ గా తింటాం. లోపల ఏమన్నా మట్టి ఉంటుందా, బురద ఉంటుందా, క్రిములు ఉంటాయా? ఏముండవు. ఫ్రెష్ గా మనం తీసుకుంటాం. ఒక అరటికాయ చూడండి, ఒక అరటికాయను మనం ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి, బళ్ళలో దుమ్ము ధూళి ఇవన్నీ పట్టుకుంటాం. కానీ అవన్నీ రాలకుండా ఏం చేశాడు దేవుడు? మూత, సేఫ్టీగా మూత వేసేసాడు. కనుక చక్కగా దాన్ని తోలు తీసుకొని లోపల ఉన్నది ఫ్రూట్ మనం రుచికరంగా ఆస్వాదకరంగా మనం భుజిస్తాం. ఒక చెట్టు చూడండి, ఒక మామిడికాయ ఎలా వలుచుకుంటాం? లోపలనే తీసిస్తాం, బయటది పడవేస్తాం. ఇవి ఆశ్చర్యాలు కదా, మనకి అద్భుతాలు కదా. అసలు మామిడి చెట్టుకు కాయలు కాస్తుంది తన పిల్లల కొరకు. మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుంది, జామ చెట్టుకు జామకాయలు కాస్తుంది. ఇవన్నీ ఎందుకు కాస్తున్నాయి? దేవుని మాట. ఇది ఆశ్చర్యం ప్రపంచానికి. దేవుడి మాట చెప్తే కాస్తయా? కాయాలి తన పిల్లల కొరకు. అదే మహత్తు కలిగిన మాట, అది ఆశ్చర్యం కలిగించే మాట. కానీ సమాజం పట్టించుకుంటుంది. అవి ఏదో వస్తున్నాయి.